శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారు ఈ క్షణంలో మీ కంట పడటం యాదృచ్ఛికం కాదు. లక్షల మందిలో మీకే ఈ మాటలు వినిపిస్తున్నాయంటే దానికి ఒక కారణం ఉంది. మీ ఇంట్లోనే మీరు కోరుకున్నవన్నీ ఇచ్చే ఒక దేవత నివసిస్తుంది. ఆ తల్లి ఇప్పటి వరకు మౌనంగా ఉంది. మీరు ఎంత బాధపడ్డారో, ఎన్నిసార్లు ఒంటరిగా ఏడ్చారో అన్నీ చూసింది. కానీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు కాలం మారింది. మీ జీవితం మలుపు తీసుకునే సమయం వచ్చింది. అందుకే ఆ తల్లి ఇప్పుడు మాట్లాడాలని నిర్ణయించుకుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి పేరు లేదా అక్షరం వీతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ ఆలోచనలను మార్చుతుంది. మీ నిర్ణయాలను తలకిందులు చేస్తుంది. మీ జీవితం ఇక మునిపటిలా ఉండదు. దయచేసి ఈ వీడియోని ఏ గందరగోళం లేని చోట కూర్చొని చూడండి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ప్రతి మాటను శ్రద్ధగా వినండి. ఇది వినోదం కాదు, ఇది ఊహ కాదు, ఇది కథ కాదు, ఇది హెచ్చరిక, ఇది దైవ సంకేతం. ఈ వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు ఒంటరిగా చూడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల మాటలు చివరిలోనే ఉంటాయి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ లోతైన జ్యోతిష సత్యాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఇది మీకే కాదు, ఇంకొకరి జీవితానికి వెలుగుగా మారవచ్చు. వృశ్చిక రాశి వారి ఈ వీడియో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతుంది. వృశ్చిక రాశి వారి కర్మబంధం ఎందుకు ఈ జీవితం అంత కఠినంగా ఉంది? వృశ్చిక రాశి వారి జీవితం సాధారణంగా ఉండదు. చిన్న వయసు నుంచే బాధ్యతలు, బాధలు, అర్థం కాని ఒత్తిళ్లు వీరిని వెంటాడుతూ ఉంటాయి. ఇతర రాశి వారికి సులభంగా లభించే ఆనందం వృశ్చిక రాశి వారికి చాలా కష్టంగా వస్తుంది. దీనికి ప్రధాన కారణం పూర్వజన్మ కర్మబంధం. వృశ్చిక రాశిలో జన్మించిన ఆత్మలు సాధారణమైనవి కావు. వీరు పూర్వజన్మలో బలమైన కర్మలు చేసినవారు. ఎవరికో సహాయం చేయటం, ఎవరికో బాధ కలిగించడం, ఎవరికో ఆశ్రయం ఇవ్వటం, ఎవరికో అన్యాయం చేయటం, ఈ అన్నిటి ఫలితాలే ఈ జన్మలో అనుభవాలుగా మారతాయి. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత మంచివారైనా ఎందుకో జీవితంలో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. మీరు ఒక సమస్య నుంచి బయటపడతారనుకునే లోపల ఇంకో సమస్య ఎదురవుతుంది. ఇది దురదృష్టం కాదు, ఇది కర్మశుద్ధి. వృశ్చిక రాశి వారు పడే ప్రతి కన్నీరు, ప్రతి నిద్రలేని రాత్రి, ప్రతి ఒంటరితనం ఒక పెద్ద మార్పుకు బీజం. దేవుడు వీరిని ముందే శుద్ధి చేస్తాడు. చివరికి వీరి జీవితం మలుపు తిరిగినప్పుడు అది శాశ్వతంగా మారుతుంది. చాలాసార్లు మీరు ఇలా అనుకుంటారు, నేను ఎవరికీ చెడు చేయలేదు, అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. దీనికి సమాధానం ఒక్కటే. మీరు ఈ జన్మలో మీకే కాకుండా మీ వంశానికి సంబంధించిన కర్మల్ని కూడా తీర్చుకుంటున్నారు. వృశ్చిక రాశి వారి భారం మోసే ఆత్మలు. వీరు బలంగా కనిపించకపోయినా లోపల అపారమైన శక్తి ఉంటుంది. అందుకే దేవుడు వీరిని పరీక్షిస్తాడు. బలహీనులను కాదు, బలవంతులనే పరీక్షిస్తాడు. వృశ్చిక రాశి వారి ఇంట్లో సంచరించే అదృష్ట దేవతా శక్తి. వృశ్చిక రాశి వారి ఇళ్లల్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అది కళ్ళకు కనిపించదు, కానీ అనుభవానికి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఆ శక్తి ఒక దేవతా స్వరూపం. ముఖ్యంగా స్త్రీ దేవత శక్తి ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఇళ్లల్లో మీరు గమనిస్తే ఎలాంటి పూజలు చేయకపోయినా ప్రశాంతత ఉంటుంది. కొన్నిసార్లు కారణం లేకుండా భయం లేదా గౌరవం కలుగుతుంది. రాత్రి నిద్రలో కలలు స్పష్టంగా గుర్తుంటాయి. ఇవన్నీ ఆ దేవతా శక్తి సంకేతాలు. వృశ్చిక రాశి వారి ఇంట్లో దీపం అకస్మాత్తుగా ఎక్కువసేపు వెలిగితే, గాలి లేకుండా జ్యోతి కదిలితే, పూలు త్వరగా ఎండిపోకుండా ఉంటే, ఇవన్నీ తల్లి ఉనికిని సూచిస్తాయి. ఆ తల్లి ఇప్పటి వరకు మౌనంగా ఉంది, ఎందుకంటే మీ సమయం రాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మీరు అనుభవించిన బాధలు తల్లి చూసింది. మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు తల్లి లెక్కలో ఉన్నాయి. ఇప్పుడు ఆ దేవత మీకేదో తెలియజేయాలని ప్రయత్నిస్తుంది. సంకేతాల రూపంలో, వ్యక్తుల రూపంలో, మాటల రూపంలో. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి మాట ఇప్పుడు చాలా ముఖ్యమైనవిగా మారతాయి. ఈ సమయంలో మీరు దేవతను నిర్లక్ష్యం చేయకూడదు. ఇంట్లో శుభ్రత, మాటల్లో నియంత్రణ, మనసులో శాంతి అవసరం. ఎందుకంటే తల్లి కదిలినప్పుడు జీవితం కూడా కదులుతుంది. వృశ్చిక రాశి వారికి కనిపించే 6 ముఖ్య లక్షణాలు, మార్పు మొదలైన సంకేతాలు. వృశ్చిక రాశి వారి జీవితంలో మార్పు మొదలవబోతున్నప్పుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇవి అందరికీ రావు, ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ఆత్మలకే వస్తాయి.
మొదటి లక్షణం పాత వ్యక్తులు అకస్మాత్తుగా గుర్తుకు రావటం లేదా సంప్రదించడం. ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడని వ్యక్తి ఒక్కసారిగా ఫోన్ చేయటం లేదా సందేశం పంపడం. ఇది కర్మచక్రం తిరుగొందుతుందని సూచన. రెండవ లక్షణం ఇంట్లో పగిలిన లేదా చెడిపోయిన వస్తువులు ఒక్కసారిగా బయటపడటం. పాతవి తొలగిపోతున్నాయని అర్థం. ఇది భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా శుద్ధి జరుగుతుందని సంకేతం. మూడవ లక్షణం నిద్రలో నీళ్లు, నదులు, వర్షం లేదా జలపాతాలు కనిపించడం. ఇది శక్తి, జాగృతి సూచన. మీలో నిద్రపోయిన శక్తి మెలుకుంటుంది. నాలుగవ లక్షణం కారణం లేకుండా మనసు భారంగా మారటం. సంతోషంగా ఉండాల్సిన సమయంలో కూడా ఒక తెలియని ఒత్తిడి ఇది. ముగింపు ముందు వచ్చే మౌనం. ఐదవ లక్షణం దేవాలయం వైపు ఆకర్షణ పెరగడం. మంత్రాలను వినాలని అనిపించడం. ఒంటరిగా కూర్చోవాలని అనిపించడం. ఆరవ లక్షణం ఒంటరితనం. జనాల్లో ఉన్న ఒంటరిగా అనిపించడం. ఇది శిక్ష కాదు, ఇది సిద్ధత. ఈ 6 లక్షణాలు ఒకేసారి లేదా విడివిడిగా కనిపిస్తే అర్థం చేసుకోవాలి, మీ జీవితం కొత్త దశలోకి అడుగు పెడుతుంది. వి అక్షరంతో మొదలయ్యే వ్యక్తి దైవ సంకేతం ఎలా పనిచేస్తుంది అంటే, వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన సమయంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తారు. అతని పేరు లేదా ఊరు లేదా సంబంధం వి అక్షరంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు. అతను మీ జీవితాన్ని పూర్తిగా మార్చేంత గొప్పవాడు కాదు, కానీ మీ దిశను మార్చే మాట చెబుతాడు. అతను ఒక స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు లేదా పూర్తిగా అన్యుడు కావచ్చు. ఆ వ్యక్తి చెప్పే మాట మీకు మొదట అసహనంగా అనిపించవచ్చు, ఎందుకంటే నిజం ఎప్పుడు మధురంగా ఉండదు. కానీ అదే మాట మీ కళ్ళు తెరిపిస్తుంది. చాలాసార్లు దేవుడు నేరుగా మాట్లాడడు, మనుషుల ద్వారా మాట్లాడతాడు. ఆ వ్యక్తి దేవుడు పంపిన దూత మాత్రమే. ఈ సమయంలో మీరు ఆ మాటను నిర్లక్ష్యం చేస్తే అవకాశం చేజారుతుంది. వింటే బాధ కలుగుతుంది, కానీ ఆ బాధే మీకు బలంగా మారుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వ్యక్తి రావటం అంటే ఒక అధ్యాయం ముగిసిందని ఇంకొక అధ్యాయం మొదలవుతుందని సంకేతం. ఈ అధ్యాయం మొదలవుతుంది. ఈ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు, కాలం ఇదే ఎందుకు, ఇంతకాలం ఎందుకు రాలేదు అని మీరు అనుకోవచ్చు. కారణం స్పష్టం. మీరు ఇప్పటి వరకు సిద్ధంగా లేరు. మీ మనసు, మీ ఆత్మ, మీ అనుభవం ఇప్పుడే ఆ స్థాయికి వచ్చింది. మీరు పడిన బాధలు, మీరు చూసిన ద్రోహాలు, మీరు కోల్పోయినవన్నీ ఒక కారణంతోనే జరిగాయి. అవన్నీ మిమ్మల్ని బలంగా తయారు చేశాయి. ఇప్పుడు ఆ వ్యక్తి రావటం అంటే మీ శిక్ష ముగిసిందని కాదు, మీ పక్ష పూర్తి అయిందని అర్థం. ఇప్పటి నుంచి మీరు బాధను భరించరు, నిర్ణయాలను తీసుకుంటారు. మీ విలువ మీకు తెలుస్తుంది. ఈ సమయంలో మీరు భయపడితే జీవితం మళ్ళీ అదే దారిలోకి వెళ్తుంది. ధైర్యంగా ఉంటే దేవుడు మీ వెనక నడుస్తాడు. వృశ్చిక రాశి వారికి ఈ దశ అత్యంత కీలకం. ఒక అడుగు ముందుకు వేస్తే ఆశీర్వాదం, వెనక్కి తగ్గితే పునరావృతం. ఇప్పుడే సమయం, ఇప్పుడే మార్పు, ఇప్పుడే మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుంది. ఫిబ్రవరి 16, 17, 18, 19 మీకు కనిపించని లోపల తీవ్రంగా అనిపించే రోజు. ఈ రోజున ఏమీ పెద్దగా జరగనట్లు కనిపించినా మీ మనసులో మాత్రం పెద్ద కలకలం మొదలవుతుంది. పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. చాలా కాలంగా మర్చిపోయామని అనుకున్న విషయాలు మళ్ళీ గుర్తుకు వస్తాయి. ఈ రోజు మీరు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. మాటలు మాట్లాడాలని అనిపించదు. ఎవరైనా అడిగితే చిరాకు వస్తుంది. ఇది చెడు లక్షణం కాదు, ఇది లోపల శుద్ధి ప్రక్రియ. దేవుడు మీ మనసులోని పాత భారాన్ని బయటకు తీస్తున్నాడు. ఈ రోజు కన్నీళ్లు రావచ్చు, కారణం లేకుండా బాధగా అనిపించవచ్చు. ఇది బలహీనత కాదు, ఇది బలానికి ముందున్న ఖాళీ దశ. చాలాసార్లు జీవితం మారే ముందు మనిషి పూర్తిగా ఖాళీ అవుతాడు. ఫిబ్రవరి 17 మీరు ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనకు వస్తారు. ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చిన విషయాన్ని ఇక మోసే అవసరం లేదని అనిపిస్తుంది. ఇది ఉద్యోగం కావచ్చు, సంబంధం కావచ్చు లేదా ఒక అలవాటు కావచ్చు. ఈ రోజు మీరు నిద్రలో విచిత్రమైన కలలు చూడవచ్చు. పాత ఇల్లు, పాత వ్యక్తులు, చీకటి దారులు లేదా నీరు కనిపించవచ్చు. ఇవన్నీ మార్పు ముందు వచ్చే సంకేతాలు. ఫిబ్రవరి 18వ తేదీన వృశ్చిక రాశి వారి జీవితంలో నిజాలు బయటపడే రోజు. ఇప్పటి వరకు మీరు అనుమానించిన విషయం స్పష్టమవుతుంది. ఎవరి మీద నమ్మకం పెట్టారో, ఎవరి నుంచి దూరంగా ఉండాలో అర్థమవుతుంది. ఈ రోజు ఒక మాట, ఒక సందేశం, ఒక సంఘటన మీ కళ్ళు తెరిపిస్తుంది. మీరు మోసపోయారా లేదా మీరే మిమ్మల్ని మోసం చేసుకున్నారా అనే నిజం తెలుస్తుంది.
ఈ రోజు వచ్చే నిజం మీకు బాధ కలిగించవచ్చు, కానీ అదే నిజం మీ జీవితాన్ని కాపాడుతుంది. నిజం ఆలస్యంగా వచ్చినా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఒక రహస్యం బయటపడే అవకాశం ఉంది. చాలా కాలంగా చెప్పకుండా ఉంచిన విషయం ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పరిస్థితులు చెబుతాయి. ఈ రోజు మీరు ఒక విషయం ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అందరూ మీ మంచిని కోరరు. కొంతమంది మీ నిశ్శబ్దాన్ని మీ బలహీనతగా భావించారు. ఈ అవగాహన తర్వాత మీరు మౌనంగా మారతారు. ఎక్కువగా మాట్లాడరు, కానీ లోపల నిర్ణయం బలంగా ఉంటుంది. ఫిబ్రవరి 18 అదృష్టం తలుపు తట్టే రోజు. ఫిబ్రవరి 19 వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన రోజు. ఈ రోజు అదృష్టం బయట నుంచి రాజు, లోపల నుంచి మొదలవుతుంది. మీ ఆలోచన విధానం మారుతుంది. మీరు మీ విలువను గుర్తించడం మొదలు పెడతారు. ఈ రోజు ఒక చిన్న అవకాశం మీ ముందుకు వస్తుంది. అది పెద్దదిగా అనిపించవచ్చు, కానీ దాని వెనుక పెద్ద మార్పు దాగి ఉంటుంది. డబ్బు విషయంలో ఒక ఊరట కలిగించే విషయం వినిపిస్తుంది. ఆలస్యమైన ఆగిపోయిందనుకున్న డబ్బు రావచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త ఆలోచన వస్తుంది. ఇప్పటి వరకు భయపడ్డ పని ఇప్పుడు చేయగలవనే ధైర్యం కలుగుతుంది. ఈ రోజు మీ ఇంట్లో కొంచెం వాతావరణం తేలికగా మారుతుంది. మాటలు మృదువుగా మారతాయి. ఇది శుభసూచకం. ఈ రోజు మీరు దేవుడికి కృతజ్ఞత చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత మనసుకు కొంచెం శాంతి లభిస్తుంది. ఫిబ్రవరి 19 వృశ్చిక రాశి వారి జీవితంలో కీలకమైన రోజు. ఈ రోజు మీరు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. అది చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఇక మీదట ఏం చేయకూడదో స్పష్టంగా తెలుసుకుంటారు. ఇది కూడా ముందుకు వెళ్ళడానికి చాలా అవసరం. కొన్ని సంబంధాలకు ఈ రోజు ముగింపు రావచ్చు. ఇది బాధ కలిగించిన అవసరమైన ముగింపు. లేకుండా కొత్తదానికి చోటు ఉండదు. ఈ రోజు మీరు గౌరవించడం, ఎదుటి వాళ్ళని నమ్మటం మొదలు పెడతారు. ఇతరుల కోసం మీ విలువను తగ్గించుకోవటం మానేస్తారు. ఈ రోజు తర్వాత మీరు పాతలాగా ఉండరు. లోపల ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఏదైనా జరిగినా తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఎందుకు వృశ్చిక రాశి వారికే ఈ స్థాయి పరీక్షలు? వృశ్చిక రాశి వారు సాధారణ జీవితం కోసం పుట్టలేదు. వీరు జీవిత లక్ష్యం వేరు. వీరు బాధను అనుభవించి జ్ఞానంగా మార్చే ఆత్మలు. ఇతర రాశి వారికి సులభంగా వచ్చే నిజయాలు వృశ్చిక రాశి వారికి ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చినప్పుడు శాశ్వతంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి దేవుడు నేరుగా దారి చూపడు, అనుభవాల ద్వారా నేర్పుతాడు. ఇప్పటి వరకు మీరు బాధను మోసారు. ఇక మీదట మీరు బాధను జ్ఞానంగా మార్చుకుంటారు. వృశ్చిక రాశి వారి నిజమైన జీవితం ఇక్కడి నుంచే మొదలవుతుంది. మీరు మారినప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారడం మొదలవుతుంది. వృశ్చిక రాశి వారు ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట సాధారణ జ్యోతిష్య మాటలు కాదు. ఎంతో మంది నిపుణుల జ్ఞానం, అనుభవంలో లోతైన పరిశీలనతో మీ జీవితం కోసం చెప్పబడిన సత్యాలు. మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు అస్సలు వృధా కాలేదు. మీ కన్నీళ్లకు లెక్క ఉంది. మీ సహనానికి సమాధానం వస్తుంది. ఈ రోజు నుంచి మీరిక ఒంటరిగా లేరు. మీ వెనుక శక్తి ఉంది. మీ ముందు మార్గం తెరుచుకుంటుంది. ఈ మాటలు మీ గుండెకు తాకితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది దైవ సంకేతం. ఈ వీడియోలో చెప్పిన విషయాలను మనసులో పెట్టుకుని అహంకారంగా కాకుండా ధైర్యం పెంచుకోండి. భయం కాదు, నమ్మకం పెంచుకోండి. మీ జీవితంలోకి శాంతి, స్థిరత్వం, అదృష్టం నెమ్మదిగా కానీ శాశ్వతంగా ప్రవేశించుగాక. ఈ ఫలితాలు మీకు ఉపయోగపడ్డాయంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీ మాట ఇంకొక వృశ్చిక రాశి వ్యక్తికి ఆశగా మారవచ్చు. మరిన్ని ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.